హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం తుర్కంజాల్లో ఉన్నామండి. ఇక్కడ మనకు ఒక అపార్ట్మెంట్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది టోటల్ వచ్చేసి మనకి 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 20 ఫ్లాట్స్ ఉంటాయి. అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లోనే ఉంటాయి. అలాగే మనకి కార్ పార్కింగ్ వస్తుంది. ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 900 ఎస్ఎఫ్టీ వస్తుంది. అలాగే మనకి 100 ఎస్ఎఫ్టీ వచ్చేసి కార్ పార్కింగ్ అండి. 1000 ఎస్ఎఫ్టీ మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు మన లోపలికి ఒక మోడల్ ఫ్లాట్ ఉంది, చూపిస్తాను. ఈస్ట్ వెస్ట్ 2 ఫ్లాట్స్ కూడా చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది ప్లాన్ ఎలా వస్తుందని. చాలా మంది పార్కింగ్ దొరకట్లే అంటున్నారు. ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నట్లయితే మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అలాగే ఫేసింగ్ లో ఫ్లాట్స్ కూడా ఉంటాయండి. కాబట్టి మీరు ఇప్పుడే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలోనే మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒకటి క్లారిఫై చేయాలి. అదేంటంటే మేము అన్ని క్లారిటీగా వెరిఫికేషన్ చేశాక వీడియో చేస్తామండి. మనకి డాక్యుమెంట్స్ పర్మిషన్స్ లేకుండా అసలు లోనే రాదండి. కానీ మేము 100% లోన్ ఇస్తున్నామంటే అన్ని కరెక్ట్ ఉండడం వల్లనే 100% లోన్ ఇస్తున్నారు. చాలా మంది వచ్చి సైట్ చూశాక ఫ్లాట్ నచ్చినాక డాక్యుమెంట్స్ ఇవ్వమని అడుగుతున్నారంట. అలా ఇవ్వరండి. మనం టోకెన్ కడితేనే మనకు డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ కూడా మొత్తం ఈ బుక్ లో ఉంటాయి. మనం ఈ బుక్ తీసుకెళ్లి లాయర్ దగ్గర చెక్ చేసుకోవచ్చు. అలాగే మన బ్యాంక్ వాళ్ళతో కూడా చెక్ చేసుకుని మనకు లోన్ వచ్చేస్తుంది. మీరైనా లోన్ తీసుకోవచ్చు, లేదంటే వీలైనా లోన్ చేపిస్తారు. అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇందులో ఉంటాయండి. అంటే కొంతమంది తెలియకుండా కామెంట్ చేస్తున్నారు. ఇంకొకసారి తెలుసుకోకుండా కామెంట్ చేయకండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుందండి. చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వాచ్మెన్ రూమ్ వస్తుంది. మనం లాస్ట్ టైం చేసిన వీడియోలో తుర్కంజాల్లో అయితే చాలా మంది పార్కింగ్ దొరకట్లేదు. అలాగే ఈస్ట్ ఫేసింగ్ చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు బుక్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు బుక్ చేసుకోండి. అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనకి 8 feet సెట్ బ్యాక్ వదిలేరండి. సేమ్ దాంట్లో కూడా సేమ్ ఇలానే వస్తుంది. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ లిఫ్ట్ చూపిస్తానండి. ఇదంతా కారిడార్ అండి. ఇది వచ్చేసి మనకి 6 feet వస్తుంది. ఒక ఫ్లోర్ కి వచ్చేసి మనకి 4 ఫ్లాట్స్ వస్తాయి. 2 ఈస్ట్ 2 వెస్ట్. సేమ్ అందులో కూడా సేమ్ ఇలానే వస్తుంది. కాబట్టి చూపిస్తున్నాను, మీకు ఐడియా వస్తుందని. ఇప్పుడు ఇందులో మాత్రం సేల్స్ అయిపోయినాయండి. పక్కన ఉంది కదా, దాంట్లో సేల్స్ ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు ఇది కూడా చూడొచ్చు. ఇందులో మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఈస్ట్ వెస్ట్ 2 చూద్దాం. ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం రండి. ఇదంతా హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి. మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి హాల్లో వచ్చేసి విండో వచ్చిందండి. విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్. ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి. ఫస్ట్ కిచెన్ చూసినాక వాష్ ఏరియా చూద్దాం రండి. ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ మనకి చిన్నగా పూజ రూమ్ ఇచ్చారు. చూడండి, టైల్స్ ఇచ్చారు. కిచెన్ లో మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది. మన కిచెన్ లో అయితే 3 members ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం వాష్ ఏరియా చూద్దాం. వాష్ ఏరియా అండ్ బాల్కనీ 2 యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మనకి యూపీవీసీ స్లైడింగ్ ఇచ్చారు, చాలా పెద్దది ఇచ్చారు. ఇది వాష్ ఏరియా. ఒకసారి వాష్ ఏరియా చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా వాష్ ఏరియా, బాల్కనీ 2 యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ సేల్కున్నాయండి. కాకపోతే 2 పక్క పక్కనే ఉన్నాయి. మనకి వెంటిలేషన్ ప్రాబ్లం అయితే అనుకోకండి. మనకి హెచ్ఎండి నాన్స్ ప్రకారం దానికి 8 feet, దీనికి 8 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. చూడండి, మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్. వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే మనకి టైల్స్, అలాగే ట్యాప్స్ కూడా బ్రాండెడ్ ఇచ్చారు. చూడండి, టైల్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేసెస్ ఉందండి. మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ సపరేట్ కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో మనకి 2 విండోస్ వచ్చాయండి. చూడండి, 2 కూడా మనకి యూపీవీసీ విండోస్ వచ్చారు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ కంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఇక్కడ టైల్స్ చూడండి, రూఫ్ దాకా ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూద్దాం. పక్కన వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చేసింది. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. పైన వచ్చేసి లో రూమ్ వచ్చింది.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ మనకి స్టడీ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి విండో వచ్చింది కాబట్టి. ఇప్పటిదాకా చూసిన మోడల్ ఫ్లాట్ మొత్తం కూడా మనకి 800 SFT లో ఉంది. మనకి పక్కన వచ్చేసి 900 SFT లో వస్తుంది కాబట్టి ఇంకా స్పేసెస్ వస్తుంది. ఇప్పటిదాకా మనం ఈస్ట్ ఫ్లాట్ చూసాం కదా, ఇప్పుడు వెస్ట్ ఫ్లాట్ చూద్దాం. మనకి వెస్ట్ కి వచ్చేసి ఇలా వస్తుందండి. ఇదంతా హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి. ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి హాల్ ఇక్కడ విండో వచ్చిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చూద్దాం. ఫస్ట్ కిచెన్ చూద్దాం రండి. ఇది కామన్ వాష్రూమ్ అండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇది కిచెన్ అండి. కిచెన్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా సెల్ఫ్స్ వచ్చాయి. ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంది. ఫస్ట్ ఇక్కడ విండో వచ్చింది చూడండి. మనకి ఇక్కడ విండో వచ్చింది. ఇవన్నీ సెల్ఫ్స్. మనకి ఇక్కడ సైడ్ వాష్ ఏరియా బాల్కనీ రెండు యూజ్ చేసుకోవచ్చు. మనకి కిచెన్ లో 2 విండోస్ వచ్చాయండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనకి సపరేట్ గా డోర్ ఇచ్చారు వాష్ ఏరియా కోసం. ఇది వాష్ ఏరియా బాల్కనీ రెండు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి ట్యాప్ వస్తుంది. ఇక్కడ ప్లేస్ చిన్నగా ఉంది అనుకోకండి, మనకి వాషింగ్ మిషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వస్తుందండి. ఇక్కడ చూడండి మనకి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది చూడండి. వెస్ట్ ఫేసింగ్ అయితే మనకి 2 బాల్కనీలు వచ్చాయండి. చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఇది వచ్చేసి బాల్కనీ అండి. మనకి ఇక్కడ స్లైడింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు హాల్ నుంచి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇది అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. టైల్స్ వచ్చేసి రూఫ్ దాకా వచ్చినాయండి. అన్ని కామన్ వాష్రూమ్లలో ఇండియన్ కమోడ్ వస్తుందండి. అన్ని అటాచ్ వాష్రూమ్ లో వెస్టర్న్ కమోడ్ వస్తుందండి. ఇది కూడా చెప్పాలని మీరు అనుకోవచ్చు, అంటే కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసాం కదా, అది కూడా ఓన్లీ మోడల్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మనకు ఉన్నాయి మాత్రం పక్కన అపార్ట్మెంట్ లో. ఇందులో ఆల్రెడీ సేల్స్ అయిపోయి ఉంటున్నారు. ఇది ఓన్లీ మోడల్ ఫ్లాట్స్ మాత్రమే. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరౌండ్ చూసుకుంటే ఏమేమి ఉన్నాయో మనకు దగ్గరలో చూపిస్తాను. స్టెప్స్ కి వచ్చేసి మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. ఇప్పుడు మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ లో కనిపిస్తుంది కదా, వచ్చేసి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి. అది 1 year లో కంప్లీట్ అయిపోద్ది. అది కంప్లీట్ అయితే మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఏరియాలో. అది చాలా దగ్గరలో ఉంది మనకి అపార్ట్మెంట్ కి. ఇక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి బిఎంఆర్ పార్ద కన్వెన్షన్ హాల్ అండి. అలాగే పక్కన వచ్చేసి లయన్స్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ వచ్చేసి మనకి వేరే కన్వెన్షన్ హాల్ అండి. రెండు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ అన్ని మీకు బిల్డింగ్స్ కనిపిస్తుంది కదా, ఇదంతా తుర్కంజాల మున్సిపాలిటీ అండి. ఇక్కడ మీకు బెలూన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి సాగర హైవే. మనకి ఆ సాగర హైవే నుంచి కూడా ఓన్లీ 1.5 kilometer ఉంటుంది, చాలా దగ్గరలో ఉంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 12 కూడా ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ అండి. అలాగే మనకి టీసీఎస్ ఆదిపట్ల కూడా చాలా దగ్గరలో ఉందండి. ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది, కాకపోతే చాలా ఎండ ఉంది కాబట్టి కనిపించట్లేదు. అలాగే మనకి ఇక్కడ సరౌండింగ్ లో చాలా స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి. మనకి పొజిషన్ వచ్చేసి 6 months లో ఇస్తున్నారు. మనం లాస్ట్ వీడియో తుర్కంజాల చేసినప్పుడు చాలా మంది అడిగారండి, ఈస్ట్ ఫేసింగ్ కావాలి మనకి పార్కింగ్ ప్లేస్ ఉండాలని. ఇప్పుడు అందులో మనకి సోలో టైప్ అయినాయి కాబట్టి ఇంకొకటి తీసుకొచ్చానండి. కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇందులో మనకి 900 SFT ఉంటుంది. 100 SFT వచ్చేసి మనకి పార్కింగ్ ఇస్తున్నారు. టోటల్ 1000 SFT లో ఉంది. ప్రైస్ వచ్చేసి మనకి 35 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 100% లోన్ వస్తుంది. 0 down payment తోటి మనకి 100% లోన్ ఇస్తున్నారు. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీకు వాళ్ళు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీకోసం ఇంత తక్కువ బడ్జెట్ లో వెతికి తీసుకొస్తున్నాను. ప్లీజ్ దీనికోసమైనా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.